ఇప్పుడు మన సంక్రాంతికి రాబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే అది హిట్ అవుతుంది అనిపిస్తుంది, బట్ ఆ సాంగ్ కి మహేష్ బాబుకి అది సెట్ అవ్వలేదు అనిపించింది. మహేష్ బాబుకి అది సెట్ అవ్వలేదు అనిపించింది ఆ సాంగ్. అంటే ఆయన రేంజ్ కొంచెం హై కదా, బట్ అవి లోకల్ వి తీసుకొని చేయడం కొంచెం అని అది నచ్చలేదు. అంటే డాన్స్ స్టెప్స్ కూడా కొన్ని అనిపించాయి కదా, ఎప్పుడు కూడా మనం మహేష్ బాబుని చాలా తక్కువ చూసాం డాన్స్ లో, ఇక్కడ మీకు ఎలా అనిపించింది? డాన్స్ స్టెప్స్ ఓకే, బట్ సాంగ్ ఇస్ నాట్ కంఫర్టబుల్, నాట్ అండ్ సూటబుల్. ఫస్ట్ వచ్చిన డాన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు శ్రీలీల ది బెస్ట్ డాన్సర్ అని చెప్పేసి, తనతో తను సరిపోతాడా అని చాలా మంది అన్నారు. మ్యాచ్ చేశారు అట్లనే. మహేష్ బాబు గారు ఎప్పుడు బాగా చేశారు. శ్రీలీల సెట్ అయ్యింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, శ్రీలీల అండ్ మన మహేష్? తన హ్యాండ్సమ్ కి సరిపోతుంది, బట్ డాన్స్ అయితే మ్యాచ్ అయితే 2 సాంగ్స్ వచ్చాయి కదా, ఒకటి ధూమ్ మసాలా ఒకటి అండ్ ఇది, రెండిట్లలో మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? ఫస్ట్ సాంగ్ బాగుంది, దమ్ మసాలా సాంగ్ బాగుంది. సాంగ్ పైన కొన్ని ట్రోల్స్ అయితే వినిపిస్తున్నాయి కదా, మరి ఆ ట్రోల్స్ ఎంతవరకు కరెక్ట్ అనుకున్నా, అలా చేయడం కరెక్టేనా? యాక్చువల్లీ ట్రోల్స్ చూడలేదు. అదే ఇప్పుడు కుర్చీ తాత నేనే ఇచ్చేసిన సాంగ్ అలాంటివి వినిపిస్తున్నాయి కదా. ఏంటి? కుర్చీ తాత నేనే ఇచ్చేసిన సాంగ్, కుర్చీ తాత కూడా అన్నాడు కదా. ఓకే, బట్ ఆయన నుంచి వచ్చింది కదా, అది కాపీ చేయడం కరెక్టేనా? కొంచెం ప్రతిదీ యూజ్ చేస్తున్నారు మహేష్ బాబు. అంటే ఇప్పుడు అన్ని సినిమాల్లో మరీ యూజ్ లోతుగా చేస్తున్నారు కదా, తీసుకోవాలి. నాట్ ఓన్లీ మహేష్ బాబు, అంతా యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సంక్రాంతికి మనకి ఓన్లీ మహేష్ బాబు కాకుండా నా సామిరంగా అండ్ సైందవ్, హనుమాన్ ఇవి కూడా వస్తున్నాయి సినిమాస్. దాంట్లో ఏది హిట్ కొడుతుంది అనుకుంటున్నారు? హనుమాన్ అండ్ హైందవ్, గుంటూరు కారం. మరి గుంటూరు కారం గుంటూరు కారం బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. అంటే ఎంత కలెక్షన్ తేవచ్చు అనుకుంటున్నారు సంక్రాంతి? కలెక్షన్ అంత ఐడియా లేదు. హిట్ అయితే కొడుతుంది. మీ ఫేవరెట్ హీరో అన్నారు కదా, ఒక మంచి డైలాగ్ చెప్పండి మహేష్ బాబు. ఎవరికి కొడితే దిమ్మ తిరిగి మైండ్ లోకి వాడే మహేష్ బాబు. థ్యాంక్ యూ.